జగన్ ఇక్కడ పులి, ఢిల్లీలో పిల్లి అన్నారు చంద్రబాబు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్న ఆయన 5 ఏళ్లు ఏం చేశారు అని ప్రశ్నించారు. టీడీపీని చూస్తే అభివృద్ధి, జగన్ ను చూస్తే విధ్వంసం గుర్తొస్తుంది అన్నారు చంద్రబాబు. ఎండిపోయిన వరి పంట తీసుకొచ్చి ఈ ప్రభుత్వం వల్ల, నీళ్లు లేని దాని వల్ల, కరెంటు లేని దాని వల్ల నా పంట పూర్తిగా పోయింది, దిక్కులేని వాడైపోయాను ఒక రైతు బాధపడే సంఘటన. నేను ఈ విషయం కూడా మాట్లాడతాను. ఈరోజు ఒకే ఒక విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఏపీ చరిత్ర మార్చే కీలకమైన తరుణం ఇది. ప్రజాగళం. నేను ఆలూరు వచ్చినప్పుడు ఆలూరు అదరగొట్టింది, దద్దరిల్లింది. ఎన్నికలకు సై అంటూ కర్నూలు జిల్లా కాలు దూతా ఉంది. సీమలో ప్రతి వాడ ప్రజా చైతన్యంతో సై అంటుంది. నేను ఒకటే చెప్తున్నా, వీరభద్ర గౌడ్ ఒక సాధారణమైన కార్యకర్త. వీళ్ళ తండ్రి కూడా తెలుగుదేశం పార్టీలో పని చేశాడు. అందుకే నేను ఆలోచించా, ఒక సాధారణమైన కార్యకర్తకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఒక వెనుకబడిన వర్గాల అభ్యర్థి, లింగాయత్ అభ్యర్థి. అందుకే నేను గుర్తించి ఆయనకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండో అభ్యర్థి నాగరాజు. ఏం తమ్ముళ్ళు, ఎప్పుడైనా ఊహించారా? కురబ కులస్తుడు కర్నూలు జిల్లా నుంచి ఢిల్లీకి పార్లమెంటుకు పోతాడని ఎప్పుడన్నా ఊహించారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మామూలుగా అయితే నాగరాజు గారు ఎంపీటీసీగా గెలిచారు. నేను ఈరోజు అలాంటి ఎంపీటీసీగా గెలిచిన అభ్యర్థిని ఎంపీగా నిలబెట్టి గెలిపిస్తుంది తెలుగుదేశం పార్టీ. గెలిపిస్తారు మీరంతా. వీళ్ళిద్దరిని కూడా వాళ్ళకిచ్చే గౌరవం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రజా గౌరవం, కార్యకర్తల గౌరవం.